హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జోషి తెలుగు వల్గాస్ ఇన్ యూఏఈ. నేను ఈరోజు దోశ పిండి ప్రిపరేషన్ చూపించబోతున్నానండి. దోశకి ఎలా వేసుకోవాలో ముందుగా మనం బియ్యాన్ని తీసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నా. ఇవి మెంతులండి. మెంతులు ఒక స్పూన్ పైన మెంతులు తీసుకోవాలి, ఎందుకంటే దోశ ఎర్రగా రావడం కోసం. తర్వాత ఉద్దిబెల్లం వచ్చేసి నేను హాఫ్ కంటే కొంచెం తక్కువే తీసుకున్నా, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేసుకున్నా కానీ దోశ చాలా మెతువుగా అయిపోతుంది. మెతుగ్గా ఉన్నా కానీ అంత దోశ టేస్ట్గా ఉండదు కదా, అందుకోసం. ఇప్పుడు మొత్తం మిక్సీ చేసుకొని వాటర్ వేసుకొని కడిగేసుకోవాలన్నమాట 2 టైమ్స్. నేను ఇప్పుడు వాటర్ వేసుకొని 2 టైమ్స్ కడిగేసుకుంటున్నా. మనం మెంతులు ఎందుకు వేసుకుంటామంటే దోశ ఎర్రగా రావడం కోసం అండి. నేను చాలామంది దోశలు చూసాను వైట్గా ఉంటాయి. 2 టైమ్స్ ఇలా వాటర్ వేసుకొని కడిగేసుకొని నానబెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుందాము. ఇవి 2 అవర్స్ నానాలండి. ఇప్పుడు చూడండి, 2 అవర్స్ అయిపోయిన తర్వాత బియ్యము నానిపోయాయి. మళ్ళీ దాంట్లో వేసిన వాటర్ అంతా మళ్ళీ కడిగేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. మనం ఈ పిండిలో మనం ఏమేమి వేసుకోవాలంటే అండి, మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకున్నాం కదా, తర్వాత రైస్ వేసుకోవాలండి కొంచెం. చాలామంది బొరుగులు కూడా వేసుకుంటారు. బొరుగులు అంటే మనమరాలు అంటారు కదా, అవి కూడా అవైనా వేసుకోవచ్చు, లేదా రైస్ అయినా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కానీ దోశ అయితే మెతువుగానే వస్తుంది, ఏం ఇబ్బంది ఏం లేదు. మా ఇంట్లో అయితే బొరుగులే తీసుకుంటారు. కాకపోతే నాకు ఇక్కడ అవైలబుల్లో లేవన్నమాట. అబుదాబిలో మనకి ఎక్కడో ఉంటాయన్నమాట, రేర్గా కనిపిస్తాయి. అవి కనిపించినప్పుడు తెచ్చుకుంటాం, నేను ఎక్కువ రైసే యూజ్ చేస్తాను. మనం దాంట్లో తగినన్ని వాటర్ వేసుకొని, మరీ ఎక్కువ వాటర్ కూడా వేసుకోవద్దండి. కొంచెం పతలాగా అది ఏమంటారు, కొంచెం వాటర్ అనేది తక్కువ క్వాంటిటీతో తీసుకోవాలన్నమాట. పిండి అనేది కొంచెం గట్టిగా రావాలి. అంత జారుడుగా లేకుండా అంత గట్టిగా లేకుండా మీడియం ఉంటే సరిపోతుంది. మనకి అదే ఇడ్లీకి అనుకోండి, కొంచెం గట్టిగా ఉంటే కొంచెం గట్టిగా వేసుకుంటే సరిపోతుంది. మనకి దోశకే కదా, అంత అవసరం లేదనమాట. ఇప్పుడు చూడండి, పిండి ఇలా ఉంటే సరిపోతుందండి. దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ ఉండేది కూడా వేసేసుకొని మళ్ళీ ఇంకోటి వేసేసుకుందాం. నేను 2 డేస్కి సరిపోయేలాగా తీసుకుంటానండి. మేము ఉండేది 4 మెంబర్సే కదా, 2 చిల్డ్రన్స్ అండ్ మా హస్బెండ్ అండ్ నేను. కాబట్టి మాకు ఎక్కువ పిండి పడదనమాట. అదే పెద్ద ఫ్యామిలీస్కి అయితే ఎక్కువ పడతాయి. చూడండి, సరిపోతుంది ఈ క్వాంటిటీ అయితే. అలా వస్తే చాలు. ఇప్పుడు తీసేసి మనము ఈ పిండిని డేట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వేసిన పిండిని మనం మూత పెట్టేసి మార్నింగ్ లేవగానే చూసుకుంటే మనకి పిండి అనేది పొంగాలన్నమాట. చూడండి, ఇది మార్నింగ్ అండి, మార్నింగ్ తీసాను ఇది. చూడండి, పిండి అనేది చాలా పొంగింది. ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకుంటే చూడండి ఎంత గట్టిగా అయిందో. ఇప్పుడు మనము దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ సపరేట్గా అంత గట్టిగా వేసుకోలేము కదండి దోశ, కాబట్టి దాన్ని కొంచెం పక్కన తీసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో తగినంత సాల్ట్, తగినంత సోడా వేసుకోవాలి. మనం ఎంత పిండి తీసుకుంటే దానికి తగ్గట్లుగా వేసుకోవాలండి.
కలిపేసుకోవాలి. పిండి అయితే రెడీ అయిపోయింది. దోశ వేయడానికి పిండి రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా ఉండాలి క్వాంటిటీ. ఓకే, ఇప్పుడు మనం చట్నీ మేమైతే కనుక కారం వేసుకుంటామండి. దానికి ఆనియన్స్, ఒట్టిమిరపకాయలు ఒక 6 తీసుకున్నాను. ఆనియన్స్ ఒకటి పెద్ద తీసుకున్నాను. హాఫ్ బ్రింజాలు తీసుకున్నా, వంకాయ హాఫ్ తీసుకున్నా, ఒక టమాటా పెద్దది తీసుకున్నా. అంటే ఆయిల్ లేకుండా కారం అండి. ఎక్కువ ఆయిల్ నేను యూజ్ చేయను అనమాట. కాబట్టి ఆయిల్ లేకుండా ఇవి ఓన్లీ వాటర్లో ఉడకబెట్టేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ వేసి ఉడకబెట్టేసుకోవాలి. నేను ఇలాగే చేస్తానండి దోశల్లోకి కారం అనేది. మా సైడు ప్రొద్దుటూరు సైడ్ ఇలా యూజ్ చేస్తారంట, నాకు కూడా తెలియదు. కాకపోతే మా హస్బెండ్కి ఇలా ఉంటే చాలా ఇష్టం. ఇది ఇలా ఉడికిపోవాలి. ఇప్పుడు మనం దాన్ని చల్లార్చుకున్న తర్వాత ఇలా మిక్సీలోకి వేసేసుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది కారం. దీనిలోకి కాంబినేషన్గా పప్పుల పొడి కూడా తీసుకున్నాను నేను. తర్వాత ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం. దోశ వేసేసుకున్న తర్వాత నేను దీంట్లోకి నెయ్యి వేసేసుకుంటున్నాను అండి. నెయ్యి ఇలా వేసేసుకోవాలండి. నెయ్యిని బాగా ఇది కాలనివ్వాలి. మనకి దోశ నేను రెడ్గా వస్తుందని చెప్పాను కదా, ఇప్పుడు తిప్పి చూడండి, రెడ్గా కనిపిస్తుంది. ఇలా రెడ్గా రావాలి అంటే మనకి మెంతులు అనేవి వేసుకుంటే మనకి ఇలా రెడ్గా వస్తుందండి. దోశ కాలిన తర్వాత మనం ఇలా వెనక్కి తిప్పేసుకొని కారం వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారం. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత దీంట్లో పప్పుల పొడి వేసుకొని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అండి. నేను ఆనియన్స్ వేసాను. తర్వాత దీన్ని మడత పెట్టేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దోశ. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి. నేను నెయ్యి ఫ్రెష్గా తీసానండి, అందుకే ఇది గడ్డ కట్టింది. మనకి దోశ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని మనం సర్వ్ చేసేసుకుందామండి పప్పుల పొడి అండ్ కారంతో. నా వీడియోని కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.